అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వలౌ కాన మిన్ ఇంది గైరిల్లాహి లవజదు ఫీహి ఇఖ్తిలాఫన్ కతీరా. ఒకవేళ ఈ ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో సోదర మహాశైలారా, ఈ ఇస్లాం ఏదైతే ఉందో సోదర మహాశైలారా, అల్లాహ్ కాకుండా ఏదైనా, అల్లాహ్ కాకుండా ఒక మనిషి ద్వారా నిర్మితమై అయి ఉంటే there will be contradiction in that religion, there will be contradiction in that book, but there is no contradiction. అల్లాహ్ తఆలా అంటున్నాడు, ఖురాన్ గ్రంథంలో ముందు ఒక మాట చెప్పి తర్వాత దానికి విభిన్నమైనటువంటి విషయం రాలేదు. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కారుణ్యమూర్తిగా చేసి పంపించాడు. అంటే మానవుల కోసం మాత్రమే కాదు, ఇరుగు పొరుగు వారి ఇంటిలో ఉండే జంతువుల పట్ల కూడా మనం కరుణ చూపించాలని బోధించిన ధర్మము ఇస్లాం సోదర మహాశైలారా. చీమలని సైతము చంపేటటువంటి అధికారం మీకు లేదు, చీమలను కాల్చేటటువంటి అధికారం లేదు, కాల్చే గుణం అల్లాహ్ది అని చెప్పినటువంటి ధర్మం సోదర మహాశైలారా. దీనికి అలాగే తీవ్రవాదానికి ఏ విధమైన సంబంధం లేదు. ఒకవేళ ఎవరైనా కానీ తీవ్రవాదానికి పాల్పడుతున్నట్లయితే వారికి ఇస్లాంకి ఏ విధమైన సంబంధం లేదు. 10 లక్షల చదరపు కిలోమీటర్లకు రారాజు అధిపతి అయినటువంటి వాడు నేల మీద పడుకుంటే సోదర మహాశైలారా, ఆయన వీపు మీద మరకలు పడితే ఉమర్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, ప్రవక్త అనుమతి ఇవ్వండి, చక్రవర్తులు, రోమ్ సామ్రాజ్య చక్రవర్తులు పరుపులపై పడుకుని ఉండగా మీరు నేలపై ఉన్నారు. ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇన్షా అల్లాహ్ నాయకుడు ఎవరండి? సయ్యదుల్ ఖౌమి ఖాదిముహుం, జాతి కోసం పరితపించేవాడు, మరి తన ప్రజల గురించి ఆలోచించి తన నిస్వార్థ జీవితం గలిపినటువంటి వాడు, ఆయనే నాయకుడు. కాబట్టి అలాంటి ఉత్తమమైనటువంటి నైతిక గుణం కలిగినటువంటి వారు మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. وقال الله تبارك وتعالى في موضع آخر: سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. اللهم رب زدني علما. తొలగింపబడిన శైతాన్ యొక్క కీడును రక్షింబవుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను. అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల ఆరాధనలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అంకితము. ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృష్టించి తన అధికార పీఠాన్ని అధిష్ఠించి ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుణ్ణి మలచాడు. మరియు వారి వైపునకు సందేశాన్ని ఇచ్చేటటువంటి ఉద్దేశంతో ప్రవక్తల యొక్క
పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజరతి ఆదం అలీహిస్సలాతు వస్సలాం నుంచి మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, కారుణ్యమూర్తి, హృదయాల విజేత జనబ్ ముస్తఫా అహ్మదే ముజ్తబా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై తన దైవ దౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు. దైవం ఎంతమంది దైవ ప్రవక్తలను అయితే ప్రభవింపజేశాడో వారందరిపై శాంతి మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మదే అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కోటాను కోట్ల దరూద్లు మరియు సలాములు, శుభాలు మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ఆమీన్. సోదరి సోదర మహాశైలారా, ఇస్లాం మానవాళికి జీవితం ఎలా గడపాలి అనేటటువంటి దానికి మార్గదర్శకత్వాన్ని వహిస్తుంది. ఇస్లాం సామాజిక సాంఘిక జీవితాన్ని గడుపుతూ వాస్తవ దైవ భావనను ముందుంచి ఇహపరాల యొక్క సాఫల్యాన్ని ఎలా మనం చేకూర్చుకోగలం, ఎలా పొందగలమో సూచిస్తుంది. ఇస్లాం వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, రాజకీయ, వైద్య, జాతీయ, అంతర్జాతీయ ప్రతి రంగంలో కూడా ఖురాన్ మరియు హదీస్ ద్వారా మార్గదర్శకమైనటువంటి సూత్రాలను మనకు తెలియజేస్తూ వస్తుంది. అందుకనే దైవం అంటున్నాడు, ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం. నిస్సందేహంగా అల్లాహ్ తబారక్ వ తఆలా దగ్గర ఆమోదించబడినటువంటి ధర్మం ఏదైనా ఉంది అని అంటే అది ఇస్లాం మాత్రమే అని అల్లాహ్ తబారక్ తఆలా అంటున్నాడు. మరి అదేవిధంగా అల్లాహ్ తబారక్ తఆలా ఇదే సూరా ఆల్ ఇమ్రాన్ 3వ సూరా 85వ వాక్యంలో కూడా విషయాన్ని తెలియజేస్తుంటున్నాడు. వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనా ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైతే ఈ ధర్మాన్ని కాకుండా ఇతర ఏ మార్గాన్ని అన్వేషిస్తాడో అది వారి నుంచి స్వీకరించబడదు, మరియు అతడు పరలోకంలో కానీ ఇహలోకంలో కానీ వైఫల్యాన్ని చవి చూస్తాడని కూడా తెలియజేయటం జరిగింది. మరి ఎందుకని ఇలా అనటం జరిగింది? వై? బికాజ్ ఇస్లాం ఈజ్ నాట్ ఎ రిలీజియన్. సోదర మహాశైలారా, ఇస్లాం అనేది ఒక మానవ నిర్మాత లేకపోతే స్వయం కల్పిత శాసనాలతో కూడుకున్నటువంటి మతం కాదు. ఇస్లాం ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇస్లాం అనేది ఒక జీవన సరళి. దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, దీంట్లో కొన్ని శుభాలు ఉన్నాయి. ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం. అల్లాహ్ తబారక్ వ తఆలా దగ్గర ఆమోదయోగ్యమైనటువంటి ధర్మం ఇస్లాం అంటున్నాం. కానీ ఎందుకు? ఆ విషయాన్ని ఆలోచించినట్లయితే మనకు కొన్ని విషయాలు మన ముందుకు వస్తున్నాయి సోదరులారా. అదేమిటంటే కొన్ని శుభాలు, ఇస్లాం యొక్క శుభాలు, కొన్ని ప్రత్యేకతలు, ఇస్లాం యొక్క ప్రత్యేకతలు. వాటిని మనం తెలుసుకున్నట్లయితే ఆ ప్రత్యేకతలు, ఆ శుభాలను ఆస్వాదించగలిగేటటువంటి భాగ్యాన్ని కూడా అల్లాహ్ తఆలా మనకు ప్రసాదించాలని అల్లాహ్ తఆలాతో దువా చేద్దాము. వాక తఅముల్ ఈమాన్. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, విశ్వాసం యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలము ఒకవేళ నిజంగానే విశ్వాసాన్ని మనం గుర్తించినట్లయితే, విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణాలు మనలో ఉండి ఉన్నట్లయితే. కాబట్టి సోదర మహాశైలారా, అన్నిటికంటే మొదటి విషయం, శుభప్రదమైనటువంటి విషయం, ఇస్లాం యొక్క శుభాలలో మొట్టమొదటి శుభము, ఇస్లాం యొక్క ప్రత్యేకతలలో మొట్టమొదటి ప్రత్యేకత ఏమిటంటే అర్-రబ్బానియా అతౌకీఫియా. అంటే ఇది ఏదైతే ఇస్లాం ఉందో, దేనిపైనైతే ఆధారపడి ఉందో, ఏ శాస్త్రంపై అయితే ఆధారపడి ఉందో, ఏ ఖురాన్ గ్రంథంపై అయితే ఆధారపడి ఉందో, ఏ హదీసు హితోక్తులపై అయితే ఆధారపడి ఉందో అవి వహన్న హాదద్దీన్ లైస మినల్ బషర్. ఈ ధర్మము ఒక మానవుడు రచించినటువంటిది కాదు, ఇది దైవవాణిచే మరి మార్గదర్శకత్వంగా అవతరింపజేయబడినటువంటి వహీపై ఉన్నటువంటిది, వహీపై ఆధారపడి ఉన్నటువంటిది. మానవుని యొక్క కల్పితమైనటువంటి మతం అయి ఉంటే, మానవ కల్పిత రాత అయి ఉంటే, మానవుడు రచించినది అయి ఉంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వలౌ కాన మిన్ ఇంది గైరిల్లాహి లవజదు ఫీహి ఇఖ్తిలాఫన్ కతీరా. ఒకవేళ ఈ ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో సోదర మహాశైలారా, ఈ ఇస్లాం ఏదైతే ఉందో సోదర మహాశైలారా, అల్లాహ్ కాకుండా ఏదైనా, అల్లాహ్ కాకుండా ఒక మనిషి ద్వారా నిర్మితమై అయి ఉంటే
there will be contradiction in that religion, there will be contradiction in that book, but there is no contradiction. అల్లాహ్ తఆలా అంటున్నాడు, ఖురాన్ గ్రంథంలో ముందు ఒక మాట చెప్పి తర్వాత దానికి విభిన్నమైనటువంటి విషయం రాలేదు. ఎందుకంటే సోదర మహాశైలారా, ఉదయం నుంచి మనం వింటూ ఉన్నాం, ఇవే మాటలు తిరిగి ఒక మనిషి మళ్ళీ చెప్పాలంటే కొన్ని విషయాలు మారొచ్చు, కొన్ని పదాలు మారొచ్చు, కొన్ని వర్షన్స్ మారిపోవచ్చు, కొన్ని శైలులు మారిపోవచ్చు. కానీ నాటి నుంచి నేటి వరకు 1400 సంవత్సరాల నుంచి కూడా వ ఇన్నా లహు లహాఫిదూన్, అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, ఈ గ్రంథాన్ని, ఈ ధర్మాన్ని మేము అవతరింపజేశాము, దీనిని రక్షించే బాధ్యత మాది. అర్రబ్బానియ్య అంటే ఇది దైవంచే నిర్మితమైనటువంటిది. లా మజాల ఫీహా లిజియాదా, ఇందులో ఏదైనా మన తరపు నుంచి కల్పితమైనటువంటిది యాడ్ చేయడానికి లేదు, అందులో ఏదైనా ఒక కొత్తది అందులో సమీకరించడానికి కూడా లేదు, సృష్టించడానికి కూడా లేదు. వలాలిన్నొక్స్, అందులో ఉన్నటువంటి దాన్ని తీసివేయడానికి కూడా మనం అర్హులము కాము. వలాలి తబ్దీల్, అందులో ఉన్నది మార్చుకునేటటువంటి అనుమతి కానీ హక్కు కానీ మనకు లేదు. ఎందుకండి? అన్నద దీన్ లైస మినల్ బషర్, ఈ దీన్, ఈ ధర్మం మానవ కల్పితమైనటువంటిది కాదు. వ ఇన్నహు లతన్జీలు మిర్ రబ్బిల్ ఆలమీన్ నజల బిహి రూహుల్ అమీన్ అలా కల్బిక లితకూన మినల్ ముందిరీన్. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు సోదర మహాశైలారా, సూరతుల్ వాకియా 56వ సూర 80వ వాక్యంలో అల్లాహ్ తఆలా అంటున్నాడు, ఇన్నహు లతన్జీలు మిర్ రబ్బిల్ ఆలమీన్, ఇది సమస్త లోకాలకు ప్రభువు అయినటువంటి అల్లాహ్ చే అవతరింపజేయబడినటువంటిది, ఇది మానవ కల్పితమైనటువంటిది కాదు. ఇది మొట్టమొదటి ప్రత్యేకత, మొట్టమొదటి శుభం సోదర మహాశైలారా. ఇది ఎంత శుభప్రదమైందంటే ఈ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి అంశము, ప్రతి వాక్యము నాటి నుంచి నేటి వరకు తూచా తప్పకుండా పాటించినటువంటి వాడు విశ్వాసి. అలాగే మనం ముందుకు నడిచినట్లయితే ఇస్లాం ధర్మం యొక్క ప్రత్యేకత, ఇస్లాం ధర్మం యొక్క శుభాలలో ఒక మహత్తరమైనటువంటి శుభం ఏదైనా ఉంది అంటే సోదర మహాశైలారా, అది యూనివర్సల్ బ్రదర్హుడ్. సోదర మహాశైలారా, యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే ఏమిటంటే ప్రపంచ సోదర భావాన్ని ప్రకటిస్తోంది ఇస్లాం. ప్రపంచ సోదర భావం. ఎలాంటి సోదర భావం అండి? ఎలాంటి సోదర భావం అంటే ఇస్లాంలో మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, లాలి అహ్మర్ అలాలి అస్వద్ వలాలి అస్వద్ అలాలి అహ్మర్ ఇల్లా బిత్తక్వా లా ఫదల లి అరబియిన అలా అజమీయిన్. ఒక అరబ్బు యొక్క ప్రాధాన్యత అరబ్బేతరుడిపై లేదు, ఒక అరబ్బేతరుని యొక్క ప్రాధాన్యత అరబ్బుపై లేదు, ఒక నల్లవాణి యొక్క ప్రాధాన్యత తెల్లవానిపై లేదు, ఒక తెల్లవాని యొక్క ప్రాధాన్యత నల్లవానిపై లేదు. ఎందుకండి? అల్లాహ్ తఆలా అంటున్నాడు, యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలక్నాకుం మిన్ దకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఉబన్ వ కబాఇల లితఆరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. అల్లాహ్ తఆలా అంటున్నాడు సోదర మహాశైలారా, సూరా హుజరాత్ 13వ సూర 49వ వాక్యంలో అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు. ఏమంటున్నాడండి? సూరా హుజరాత్ 49వ అధ్యాయము 13వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలక్నాకుం మిన్ దకరిన్ వ ఉన్సా, ఓ మానవులారా, మేము మీ సమస్త మానవాళిని ఒక పురుషుడు మరియు స్త్రీ నుంచి పుట్టించాడు అల్లాహ్ తబారక తఆలా. మరి ఒక పురుషుడు మరియు స్త్రీ నుంచి పుట్టించినటువంటి ఈ మానవాళి వజఅల్నాకుం షుఉబన్ వ కబాయిల లితఆరఫు, మిమ్మల్ని ఏదైతే ఒకరిని ఒకరు గుర్తించుకోవటం కోసం అల్లాహ్ తబారక వ తఆలా ఈ విధంగా రకరకాల రంగులు, రకరకాల భాషలు, రకరకాల శైలులు ఉన్నాయి. కానీ ఎవరికి కూడా ఎవరిపై కూడా ప్రాధాన్యత లేదు అంటోంది ఇస్లాం. సోదర మహాశైలారా, సమానత్వాన్ని బోధిస్తూ చెబుతున్నారు. ఎలాగైతే ఒక ముస్లిం మరణిస్తే అతనికి సోదర మహాశైలారా గుసుల్ చేయించేటటువంటి, అంటే
మరణించిన తర్వాత శవస్నానం ఏదైతే చేయిస్తారో ఆ శవస్నానం చేయించేటటువంటి ఏదైతే బల్ల ఉంటుందో అది ఒకరికి గొప్ప ఒకరికి తక్కువ అని కాదు సోదర మహాశైలారా, అందరికీ ఒకే విధమైనటువంటి ఆ గుసులు చేసేటటువంటి బల్ల, అలాగే మరణించిన తర్వాత కఫన్ ఏదైతే తొడగబడుతుందో అది కూడా అందరికీ ఒకే కఫన్, ఒకే క్వాలిటీ, అదే తెల్లటి బట్ట ధరించి ఇహలోకం మనం వీడి వెళ్తున్నాం. సరోజినీ నాయుడు గారు ఆవిడ అంటున్నారు ఇస్లాంకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని, ఇట్ వాస్ ద ఫస్ట్ రిలీజియన్ దట్ ప్రీచ్డ్ అండ్ ప్రాక్టీస్డ్ డెమోక్రసీ ఫర్ ఇన్ ద మాస్ when the call for prayer is sounded and worshippers are gathered together. ఇస్లాం అనేటటువంటిది ఇది ఎలాంటి ధర్మం అంటే ఇందులో ఎలాగైతే ప్రాచుర్యం చెందిందో, ప్రొక్లైమ్ చేయబడిందో, ప్రీచ్ చేయబడిందో, ఎలాగైతే దీన్ని వ్యాప్తి చేయడం జరిగిందో అందులోనైనా ఆచరించే విషయంలోనైనా కానీ ఇస్లాంలో సమానత్వాన్ని మనం చూడగలము. ఎలాగంటే ద డెమోక్రసీ ఆఫ్ ఇస్లాం ఈజ్ ఎంబాయిడెడ్ 5 times a day. ప్రతిరోజు 5 పూటలా కూడా ఎప్పుడైతే ముఅజ్జిన్ అదాన్ పలుకుతున్నాడో సోదర మహాశైలారా, సరోజినీ నాయుడు గారు అంటున్నారు when the peasant and king kneel side by side and proclaim God is one, అంటే ఒక రాజైనా ఒక బంటైనా ఎలాంటి బానిస అయినా ఎలాంటి పేదవాడైనా ఎలాంటి ధనికుడైనా సరే కాలుకు కాలు భుజానికి భుజం ఆనించి సమానత్వంతో ఆరాధించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరిపై ప్రాధాన్యత లేదు అంటున్నారు మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే సోదర మహాశైలారా, అల్లాహ్ తబారక్ వ తఆలా సూరా మాయిదా 5వ అధ్యాయము 3వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు, అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా. ఇస్లాం యొక్క శుభాలలో ఒక శుభము, ఒక ప్రత్యేకత ఏమిటంటే దీనున్ కామిల్, అంటే పరిపూర్ణమైనటువంటిది, సంపూర్ణమైనటువంటిది. మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సోదర మహాశైలారా ఎలాగైతే నమాజ్ యొక్క పద్ధతిని నేర్పించారో, ఎలాగైతే ఇరుగు పొరుగు వారి యొక్క హక్కుల గురించి మనకు బోధించారో, ఎలాగైతే తల్లిదండ్రుల యొక్క హక్కుల గురించి బోధించడం జరిగిందో, ఎలాగైతే భార్యాభర్తల యొక్క హక్కుల గురించి బోధించడం జరిగిందో, చివరికి సోదర మహాశైలారా తుమ్మితే మీరు ఏం పలకాలి? అల్హమ్దులిల్లా. తుమ్మినటువంటి వాడు అల్హమ్దులిల్లా పలికితే జవాబు ఏం పలకాలి? యర్హముకల్లా. మళ్ళీ యర్హముకల్లా అన్న విన్న తర్వాత మళ్ళీ తుమ్మినవాడు ఏం పలకాలి? యహదీకుముల్లా వ యుస్లిహ్ బాలకుం. ఒక సంపూర్ణమైనటువంటి నిజాం, ఒక సంపూర్ణమైనటువంటి సిస్టమ్. ఎలాంటి సిస్టమ్ అంటే మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఏవయ్యా మీకు ప్రవక్త అన్నీ నేర్పిస్తాడా? చివరికి కాలకృత్యాలు తీర్చుకునే విధానాన్ని కూడా నేర్పించాడా అని అంటే మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబీ అంటున్నారు, అవును, మా ప్రవక్త మాకు తండ్రి లాంటి వాడు. ఎలాగైతే ఒక తండ్రి తన సంతానానికి అన్ని విషయాలు బోధిస్తాడో మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే ప్రతి ఒక్కొక్క విషయాన్ని కూడా ఆయన ధర్మంగా బోధించటం జరిగింది. సోదర మహాశైలారా, నిదామున్ ఇజ్తిమాయియ్య, నిదామున్ సియాసియ్య, నిదామున్ ఇక్తిసాదియ్య, అంటే సామాజికంగా ఉండేటటువంటి వర్గం, అలాగే ఐకమత్యంగా ఉండేటటువంటి వర్గం, అలాగే సామూహికమైనటువంటి రంగము, అలాగే రాజకీయ రంగము, అలాగే కౌటుంబిక విధానాలు, అలాగే మరి జాతీయ అంతర్జాతీయ ప్రతి వర్గంలో ఫమా తరకల్ ఇస్లాము నిదామన్ ఫీ హయాతిల్ ఇన్సాన్ వఖద్ అస్సస లనా ఖవాయిద వ ఉసూల. మనిషి జీవితంలో ఏర్పడే ప్రతి రంగంలో ప్రతి విషయంలోనూ కూడా ఇస్లాం మనకు మంచిని బోధిస్తూ వచ్చింది. ఎలాంటి మంచిని బోధిస్తుందండి ఇస్లాం అని అంటే, మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇరుగు పొరుగు వారి యొక్క హక్కులు, ఇరుగు పొరుగు వారి యొక్క హక్కులు సోదర మహాశైలారా, జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం
పరిశుద్ధుడైనటువంటి పరిశుద్ధ దైవదూత అయినటువంటి రూహుల్ అమీన్ హజరత్ జిబ్రీల్ సలాతు వస్సలాం వారు వచ్చారు. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మీ ఇరుగు పొరుగుల వారి యొక్క హక్కులు, మీరు ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలో చెబుతూ చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇంకా ఎన్ని విషయాలు చెబుతారో ఈయన, నాకు భయం కలిగింది, నా ఆస్తిలో కూడా భాగము నా ఇరుగు పొరుగు వారికి ఉందా అని. అయితే మహనీయ ప్రవక్త చివరిలో అంటున్నారు, సోదర మహాశైలారా, మీ ఇరుగు పొరుగు వారు ఆకలితో అలమటిస్తే, ఆకలితో ఉంటే, నీ సమాజంలో నీ వీధిలో ఉన్నటువంటి వాడు, నీ నియోజకంలో ఉన్నటువంటి వాడు ఒక పేదవాడు ఆకలితో అలమటిస్తున్నాడంటే అయినా నువ్వు కడుపు నిండా తింటే నువ్వు విశ్వాసివి కాదు అని చెబుతోంది ఇస్లాం. సోదర మహాశైలారా, ఇలాంటి సోదర భావాన్ని మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించారు. అంతేకాదు సోదర మహాశైలారా, మహనీయ ప్రవక్త మనుషులకు సంబంధించిన విషయాలే కాదు, అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారు, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సతీమణి భార్య, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ప్రేమతో, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం ప్రేమతో కొన్ని చపాతీలు తయారు చేసింది. సోదర మహాశైలారా, నా భర్త మసీదు నుంచి నమాజ్ చదువుకొని వస్తే వేడిగా ఉన్న చపాతీలు తింటాడని ఆమె వేడిగా ఉన్న పెనంపై చపాతీలు వదిలేసి కాస్త సేద తీర్చుకుందాం, ఎందుకంటే ప్రవక్త వారు ఇంకా రాలేదండి. అయితే ఈ ప్రవక్త గారు వచ్చే లోపు ఆమె వేచి ఉంది, ఆ వేడిగా ఉన్న పెనం మీద ఉన్నటువంటి ఆ యొక్క చపాతీలు తింటారు ప్రవక్త వారు అనే ఉద్దేశంతో ఆవిడ ఉంటే, ఇంతలోకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తలుపు తట్టుతున్నారు. సోదర మహాశైలారా, ఇంతలోకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తలుపు తట్టిన చెప్పుడు విన్నటువంటి సతీమణి ఆయిషా రదియల్లాహు అన్హా ఆమె తలుపు తెరుస్తుంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు పొరుగు వారి ఇంటిలో ఉండే మేక లోపలికి దూరిందండి. అల్లాహు అక్బర్. పొరుగు వారి ఇంటిలో ఉండేటటువంటి మేక లోపల దూరి ఆ పెనం మీద ఉన్నటువంటి చపాతీలు పట్టుకెళ్ళిపోతుంటే ఆయిషా రదియల్లాహు అన్హా, నా భర్త వేడిగా ఉన్నటువంటి ఈ చపాతీలు తినాలనే ఆతృతతో దాని వెనకాల పరిగెడితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. ఓ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే నన్ను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కారుణ్యమూర్తిగా చేసి పంపించాడు, అంటే మానవుల కోసం మాత్రమే కాదు ఆయిషా రదియల్లాహు అన్హా, ఇరుగు పొరుగు వారి ఇంటిలో ఉండే జంతువుల పట్ల కూడా మనం కరుణ చూపించాలని బోధించిన ధర్మము ఇస్లాం. సోదర మహాశైలారా, చీమలని సైతము చంపేటటువంటి అధికారం మీకు లేదు, చీమలను కాల్చేటటువంటి అధికారం లేదు, కాల్చే గుణం అల్లాహ్ది అని చెప్పినటువంటి ధర్మం. సోదర మహాశైలారా, దీనికి అలాగే తీవ్రవాదానికి ఏ విధమైన సంబంధం లేదు. ఒకవేళ ఎవరైనా కానీ తీవ్రవాదానికి పాల్పడుతున్నట్లయితే వారికి ఇస్లాంకి ఏ విధమైన సంబంధం లేదు. ఇస్లాం అంటుంది, మన్ ఖతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫకఅన్నమా ఖతలన్ నాస జమీఆ వకఅన్నమా ఖతలన్ నాస జమీఆ వమన్ అహ్యాహా ఫకఅన్నమా అహ్యన్ నాస జమీఆ. ఒక్క ప్రాణాన్ని హతమార్చిన వాడు, ముస్లింగా ఎవరైనా తెలుసో తెలియకో అన్యాయంగా ఒక్క ప్రాణాన్ని హతమార్చిన వాడు సమస్త మానవాళిని హతమార్చిన మహాపాపాత్ముడు అవుతాడు. ఒక్క ప్రాణాన్ని రక్షించిన వాడు మానవాళిని రక్షించిన వాడు అవుతాడని చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలు. ఒక అశ్లీలతకు పాల్పడే స్త్రీ, ఒక అశ్లీలతకు పాల్పడే స్త్రీ తన ఉన్నటువంటి ఇబ్బందుల వలన తన శరీరాన్ని అశ్లీలతకు పాల్పడుతూ ఈ విధంగా సమాజంలో ఉండేటటువంటి అణచివేతకు గురైన స్త్రీలలో ఒక మహిళ ఒక నూతి దగ్గరకు వెళ్ళి అక్కడే నీళ్లు తీసుకుందాం అనుకుంటే దాని పక్కనే కనిపిస్తున్నటువంటి ఒక కుక్క నీటి దాహంతో రొప్పుతూ ఉంటే, సోదర మహాశైలారా, మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆమె ఒక అశ్లీలతకు గురయ్యే పాపాత్మురాలు, కానీ రొప్పుతున్నటువంటి దాహంతో రొప్పుతున్నటువంటి కుక్క యొక్క జాలిపడి ఆ నూతిలో ఉన్నటువంటి నీటిని తన సాక్స్తో తీసి దానికి తాపించినందుకు అల్లాహ్ ఆమెను క్షమించి స్వర్గంలో అల్లాహ్ తఆలా ప్రవేశింపజేశాడని ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారంటే, మరి ఇస్లాం ఒక జంతువుల ప్రాణానికి, రొప్పు
ఉడుకుతూ ఉన్న దాహంతో ఉన్న ఒక కుక్క యొక్క ప్రాణానికి ఇంత విలువ ఇచ్చి స్వర్గంలో ప్రసాదించబడుతుందంటే ఇస్లాం అహింసను బోధిస్తుంది కానీ హింసను బోధించటం లేదు సోదర మహాశైలారా. కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మక్కాకు వెళ్ళారు. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో వెళ్ళి ఆయన మనమంతా ఒక్కటే, మనందరి దైవము ఒక్కడే, ఎందుకంటే అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల లోకాలను సృష్టించిన వాడు కేవలం ఒక్కడే, అండ పిండ బ్రహ్మాండములందు మెండి మిగిలి ఉన్నటువంటి జ్ఞానం ఒకే దైవం యొక్క జ్ఞానం తప్ప మరేమి కాదు అని బోధించినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు పన్నాగం పన్ని ఆయన్ని హతమార్చాలనుకుని హిబార్ బిన్ అల్ అస్వద్ అనేటువంటి ఒక వహషి ఒక బానిసని అతన్ని నియుక్తించి అతనికి ఒక బల్లెమిచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హతమార్చండి, ఈయన మక్కాకు వస్తున్నాడు మదీనా నుంచి అని చెప్పగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిండు గర్భిణి సోదర మహాశైలారా జైనబ్ రదియల్లాహు తఆలా అన్హా నిండు గర్భిణి, నవమాసాలు మోస్తున్నటువంటి గర్భిణి అయిన తన కూతురిని తీసుకువెళ్ళడానికి మక్కాకు వస్తే ఆమె తీసుకుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒంటె మీద పయనిస్తూ తిరిగి మదీనాకు వెళుతుంటే ఈ దుండగులు, ఈ దోపిడీదారులు, ఈ మోసం చేసినటువంటి వారు మనమంతా ఒక్కటే, మనందరి సృష్టికర్త ఒక్కడే అనే మాటని సహించలేనటువంటి వారు ఏం చేశారంటే ఏ బల్లెమైతే అతనికి ఇచ్చి అతన్ని నియుక్తుడిని చేశారో, అతన్ని నిర్వహించారో, అతడు ఆ బల్లెన్ని విసిరితే సోదర మహాశైలారా ఆ బల్లెం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తగల్లా. జైనబ్ రదియల్లాహు తఆలా అన్హా వారి కడుపును చీల్చుకుంటూ వెళ్తే జైనబ్ రదియల్లాహు తఆలా అన్హా వారి యొక్క నిండు గర్భిణి అయినటువంటి సంతానాన్ని కోల్పోయింది. అదే వ్యక్తి ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపాలనుకున్నాడో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కూతురిని హతమార్చాలనుకున్నాడో ఆ వ్యక్తి వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు నిలబడితే ప్రవక్త నన్ను క్షమించగలరా, మీరు హృదయపూర్వకంగా నన్ను మన్నించగలరా, నేను లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సాక్ష్యం ఇస్తున్నాను, మీరు నన్ను క్షమించగలరా అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఓ వహషీ నువ్వు ఎంతసేపు అయితే నా ముందు నిలబడి ఉన్నావో నా గడ్డం తడుస్తుంది, నా కూతురు పడినటువంటి ఆ వేదన గుర్తుకొస్తుంది, అయినా నేను మనసుపూర్వకంగా నిన్ను క్షమించి వేస్తున్నానన్న ఆదర్శవంతుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. 10 లక్షల చదరపు కిలోమీటర్లకు రారాజు అధిపతి అయినటువంటి వాడు నేల మీద పడుకుంటే సోదర మహాశైలారా ఆయన వీపు మీద మరకలు పడితే ఉమర్ రదియల్లాహు తఆలా వారు అంటున్నారు, ప్రవక్త అనుమతి ఇవ్వండి, చక్రవర్తులు, రోమ్ సామ్రాజ్య చక్రవర్తులు పరుపులపై పడుకుని ఉండగా మీరు నేలపై ఉన్నారు, ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇన్షా అల్లాహ్ నాయకుడు ఎవరండి, సయ్యదుల్ ఖౌమి ఖాదిముహుం జాతి కోసం పరితపించేవాడు, మరి తన ప్రజల గురించి ఆలోచించి తన నిస్వార్థ జీవితం గలిపినటువంటి వాడు ఆయనే నాయకుడు. కాబట్టి అలాంటి ఉత్తమమైనటువంటి నైతిక గుణం కలిగినటువంటి వారు మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంతేకాదు సోదర మహాశైలారా ఒక కవి తెలుగులో అంటున్నాడు, మనము ఈరోజు మన జీవితంలో ఒక సోషల్ మీడియాలో వచ్చేటటువంటి స్టేటస్ కానీ, ఒక సోషల్ మీడియాకు సంబంధించిన వార్తలు కానీ వాటిని చదవడానికి వినియోగించే సమయం కూడా మనల్ని ఎవరు సృష్టించారు, మనం ఎవరిని ఆరాధించాలి, మనమంతా ఒక్కటే, మనమంతా ఒకే సమాజానికి చెందిన వాళ్ళం. సోదర మహాశైలారా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఒక విషయాన్ని మాత్రము క్లారిఫై చేయాలి, అదేమిటంటే అల్లా అంటే ముస్లింల దేవుడు కాదు, ఇస్లాం అంటే ముస్లింల మతం కాదు, ఖురాన్ అంటే ముస్లింల గ్రంథం కానే కాదు. అల్లాహ్ తఆలా అంటున్నాడు, షహరు రమదాన్ అల్లదీ ఉందిల ఫీహిల్ ఖురాన్ వ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. రమదాన్ నెల శుభప్రదమైనటువంటి నెల. ఎంత ధనికుడైనా సరే ఉపవాసం ఉండి ఒక పేదవాడు యొక్క ఆకలిని తెలుసుకోవటానికి ఉపవాసాన్ని అందరిపై విధించి జకాత్ అనేటటువంటి ఒక సిస్టమ్ని తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి ఇచ్చినటువంటి మంత్రదండం జకాత్ అయితే సోదర మహాశైలారా అల్లా అంటున్నాడు, హుదల్లిన్నాస్ వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఇస్లాం సమస్త మానవాళికి సంబంధించింది. ఎందుకంటే నేను ఎప్పుడూ
చెప్పే మాట, ఇస్లాం ఈజ్ ఏ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇస్లాం ఒక జీవన విధానం. ఒక కవి అంటున్నాడు, ఇల్లు వాకిలి నాటి ఇల్లాలు నాదనుచు ఎలా భ్రమచితి ఓయి మనసా. ఈరోజు మనము ఇల్లు వాకిలి మన ఇల్లాలు ఇవన్నీ నావి నావి అని అనుకుంటున్నాం. కవి అంటున్నాడు, ఇల్లు వాకిలి నాటి ఇల్లాలు నాదనుచు ఎలా భ్రమచితి ఓయి మనసా, కాలూని వలలో నా కానేక చిక్కేవు కడచేరుటే త్రోవ మనసా. నువ్వు బంధుత్వం అనేటటువంటి వలలో చిక్కుకొని ఉన్నావు. వాళ్ళ యొక్క హక్కులను చెల్లిస్తూ కాలూని వలలో ఉన్న కానేక చిక్కేవు కడచేరుటే త్రోవ మనసా. తనయులు చుట్టాలు తనవారని నమ్మి తలపోయకే వెర్రి మనసా. నీ తనవులు, నీ చుట్టాలు, నీ బంధువులు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ భార్య వీళ్ళందరూ నీతో వస్తారనుకుంటున్నావేమో. కాదు, కవి అంటున్నాడు, నీ తనవు వెళ్ళేడి సమయంబు లోపల నీ వెంట రాదేది మనసా. నువ్వు చచ్చిపోతే ఒక పెద్ద ఆయన ఉన్నాడు సోదర మహాశైలారా, ఒక పెద్ద ఆయన జీవితాంతం కూడబెట్టిన ధరాన్ని పెట్టి ఒక ఇంటిని కట్టాడండి. ఆ ఇంటికి గృహప్రవేశ ఆహ్వానం అని ఒకటి పెట్టుకుని అందరినీ పిలిపించాడు. అందరూ వచ్చారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఆయన సంతోషం తట్టుకోలేకపోయాడు సోదరులారా. మనిషి అంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా సైకాలజిస్టులు అంటున్నారు, మనిషి శరీర నిర్మాణం ఎలా ఉంది అంటే ఎక్కువ సంతోషాన్ని తట్టుకోలేడు, ఎక్కువ బాధని తట్టుకోలేడు. జనందరూ వచ్చారు, ఇంటిని చూస్తున్నారు, ఎంత చక్కటి ఇంటిని కట్టాడండి అని. కానీ ఒక చిన్న విషయం ఏమిటంటే, తన ప్రాణమిత్రుడు వచ్చాడు, కదుపుతున్నాడు, కదలటం లేదు, మెదుపుతున్నాడు, మెదలటం లేదు. ఏమైందండి అని అంటే, ఈయనకు ఉన్నటువంటి సంతోషాన్ని తట్టుకోలేక శాస్త్రవేత్తలు, మెడికల్ సంబంధించిన వాళ్ళు అన్నారు, హార్ట్ అటాక్ వచ్చిందండి ఈయనకి. అల్లాహ్ అక్బర్. హార్ట్ అటాక్ వచ్చింది అంటే హృదయం చలించడం ఆగిపోయింది. ఆయన అన్నాడు, ఆ పెద్ద ఆయన, ఏవయ్యా జీవితం మొత్తం కష్టపెట్టిన కూడబెట్టిన ధనాన్ని పెట్టి ఇల్లు కట్టాడు కదా, ఈ ఒక్కరోజు చచ్చిపోయిన మీ తండ్రిని ఇంట్లో పెట్టుకోండి కనీసం అంటే. తనయులు అన్నారు, సోదర మహాశైలారా పోయావండి, చెప్పే విషయాలు చెప్తారు కానీ చనిపోయిన వారు పీనుగుని కొత్త ఇంట్లో పెట్టుకుంటారు ఏంటండి. అందుకనే కవి అంటున్నాడు, తనయులు చుట్టాలు తనవారని నమ్మి తలపోయకే వెర్రి మనసా, నీ తనవు వెళ్ళేడి సమయంబు లోపల నీ వెంట రాదేది మనసా. మీరు ఏ మంచి చేశారో అదే మీతో వస్తుంది, ఏ పుణ్యం చేసుకున్నారో అదే మీతో వస్తుంది, ఏ మానవ సేవ చేసుకున్నారో అదే మీకోసం వస్తుంది, ఏ వెల్ఫేర్ మీరు చేశారో అదే మీకోసం వస్తుంది. సోదర మహాశైలారా, చివరిలో ఒక మాట చెప్పి నా మాటను ముగిస్తాను. ఈరోజు మనలో ఉన్న ప్రతి ఒక్కడు, నాకు జాతి ఏమిచ్చింది, సమాజం ఏమిచ్చింది, నా వీధి వాళ్ళు ఏమిచ్చారు, నా కులం వాళ్ళు ఏమిచ్చారు, నా మతం వాళ్ళు ఏమిచ్చారు అని మనం ప్రశ్నించవచ్చు. కానీ నేనేమంటున్నానంటే సోదర మహాశైలారా, మనకు ఎవరు ఏమిచ్చారని అడుగుతున్నాం, కానీ మనం ఈ సమాజానికి ఏమిచ్చాము, నా వల్ల ఏ ప్రయోజనం కలిగింది, నేను ఎంతమంది అనాథల్ని ఆనుకున్నాను, నేను ఎంతమంది వితంతువులకు సహాయం చేయగలిగాను, నేను ఎంతమంది పేదవాళ్లకు నేను మంచి చేయగలిగాను, నేను సమాజానికి ఏమిచ్చానని ఆలోచించాల్సింది పోయి సమాజం నాకేమిచ్చిందని ఆలోచిస్తున్నాం. అందుకని అల్లాహ్ అంటున్నాడు, కుంతుం ఖైర ఉమ్మా ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురూన బిల్ మఅరూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్ వ తుమినూన బిల్లాహ్. మీరు ఉత్తమమైన సమాజము, ఎందుకంటే మీరు ప్రజల గురించి ఆలోచించేటటువంటి వారు, ప్రజల కోసం రంగంలోకి తీసుకురాబడినటువంటి వారు. కాబట్టి మనము మన జీవితం ఎలాంటిదంటే సోదర మహాశైలారా, మన జీవితం క్షణభంగురం లాంటిది. ఎప్పుడు ఈ జీవితాన్ని వదిలి వెళ్తామో తెలియదు. ఇంతకు ముందైతే ఒక పెద్ద వయసుకు సంబంధించిన వాళ్ళు హార్ట్ అటాకుల్లో పోయారు, ఇప్పుడు లేదు సోదర మహాశైలారా, పుట్టుక్కున పోతున్నారు. అంటే ఉదాహరణకు చూసుకుంటే 25, 35, 40 హార్ట్ అటాకులు. అంటే మనం అల్లా ముందు నిలబడేటటువంటి, మన దైవం ముందు నిలబడే ఒక రోజు వస్తుంది. ఆ రోజు మనం ఆ దైవానికి ఏం సమాధానం చెప్పాలి, నేను ఏ మంచి చేసి దైవం ముందు వెళ్ళాలి. అల్లాహ్ మీకు, నాకు, మనందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి మన కావలికి చెందినటువంటి ఎవరైతే నేతలు, నాయకులు కూడా వచ్చి ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, వయ అహ్లన్ వసహలం మర్హబం బికుం, మీరు యొక్క రాకని శుభప్రదంగా మేము అల్లాహ్ తబారక్ తఆలాతో దుఆ చేయనది ఏమనగా, అల్లాహ్ తఆలా మరింతగా మనమంతా కలిసి మన సమాజానికి అభివృద్ధిని చేకూర్చేటటువంటి పనులు చేసుకుంటూ, మనమంతా ఒక్కటే, మనందరి దైవము ఒక్కడైనటువంటి వాస్తవ దైవ భావనను గుర్తించి జీవించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. రబ్బనా తకబ్బల్ మిన్నా إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته.